హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సిరి రాయపట్టి. మళ్ళీ మీ ముందుకి ఇంకో వీడియో తీసుకొని వచ్చేసాను. అదేంటంటే 1 ఇయర్ బేబీస్ నుంచి 5 ఇయర్స్ దాకా తినే సింపుల్గా వెజిటబుల్ పులావ్ అనేది ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఆల్రెడీ చికెన్ బిర్యానీ ఎలా చేయాలని షార్ట్లో చూపిస్తే ఒక మేడం వచ్చేసి ఎలా చేయాలో చెప్పారు. సేమ్ ఇలాగే, కాకపోతే వెజిటేబుల్ ప్లేస్లో చికెన్ వేసుకోవాలన్నమాట. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. గ్యాప్గా వస్తున్నాను అని చెప్పి కొంచెం సపోర్ట్ చేయకుండా ఉండండి. నాకు బేబీ ఉంది కదా, సో అందుకని లేట్గా చేస్తున్నాను. చూడండి, ఈ టీ గ్లాస్ తోటి రైస్ తీసుకొని వాష్ చేసుకోవాలన్నమాట. 2-3 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలా. దీంట్లో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్, మిర్చి, క్యారెట్, పొటాటో, స్ప్రింగ్ ఆనియన్స్, నెయ్యి. చూసారా, ముందుగా ఒక మందమైన పాత్ర తీసుకోవాలన్నమాట. నేనేం తీసుకున్నానంటే కుక్కర్ తీసుకున్నాను. ఆ కుక్కర్లో 4-5 స్పూన్లు గీ వేయాలి. వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని, కరివేపాకు కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలన్నమాట. గీతోటే ఎందుకు చేస్తున్నానంటే పిల్లలకి చాలా హెల్త్గా మంచిదన్నమాట. చూడండి, మసాలా దినుసు నేను ఎక్కువ వేయలేదు. బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలకులు, జీడిపప్పు, అంతేనండి, ఎక్కువ వేయలేదు. ఎందుకంటే పిల్లలు కదా, వాళ్ళకి ఈ కడుపులో మంట వస్తుంది, త్వరగా బాడీ డిహైడ్రేషన్ అయ్యిద్ది, అలాగే పిల్లలకి ఇబ్బంది కలిగిద్దని నేను ఎక్కువ మసాలా దినుసులు వేయలేదు. చూసారా, కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసాను. టేస్ట్ బాగుండిద్దని ఒకసారి ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగానే వచ్చింది. పిల్లలు ఈజీగా తినేస్తారనమాట. చూడండి, కట్ చేసుకున్న పొటాటోస్, క్యారెట్ కూడా వేసుకొని ఆ నెయ్యిలో వేయించుకోవాలన్నమాట. జస్ట్ ఒక 2-3 సెకండ్స్ వేయించుకుంటే చాలు. ఎందుకంటే ఆ గీ అనేది ఆ ముక్కలకు పడితే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది కాబట్టి. చూసారా, ఈ విధంగా కొంచెం వేగాయి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయట్లేదు. చూడండి, జస్ట్ ఫ్లేవర్ కోసం కొంచెం వేసాను అంతే. ఎందుకు అంటే ఆ ఫ్లేవర్ అన్నప్పుడే మాత్రమే పిల్లలు బాగా తింటారు కదా. చూడండి, ఈ విధంగా మొత్తం కలిసేలాగా ఉంచుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు కొంచెం బాగా అది కూడా ఇదైపోయిన తర్వాత ఇందాక కడిగి నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలన్నమాట. అది కూడా కొంచెం గీలో అనేది మంచిగా ఇది అవ్వాలని కొంచెంసేపు వేయించిన తర్వాత వాటర్ ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ పోయాలన్నమాట. పిల్లలు 9 మంత్స్ బేబీ, 1 ఇయర్ బేబీ తినాలంటే ఇంకొంచెం వాటర్ పోసుకోండి. ఇదేనండి. ఇంకోటి ఏంటంటే నేను మా బాబు ఏడుస్తున్నాడని మర్చిపోయి హడావుడిలో వెళ్ళిపోయాను. సాల్ట్ వేయడం మర్చిపోయాను. మీరు సాల్ట్ వేసిన తర్వాత విజిల్ పెట్టేసేయండి. విజిల్ పెట్టేశాక ఫైనల్ లుక్ చూసేసేయండి. ఎందుకంటే కొన్ని మిస్టేక్స్ అని వంట చేసేటప్పుడు జరుగుతూ ఉంటాయి కదా. నేను అలాగే సాల్ట్ వేయడం మర్చిపోయాను. చూసారా, ఎంత బాగా వచ్చింది. ఎమ్మీగా చూడటానికి ఎంత బాగుందో. దీంట్లో ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు అనమాట, మీ ఇష్టం. మీరు ఏదైనా వెజిటేబుల్స్, బఠానీలు వేయచ్చు, అలా వేయచ్చు. కానీ నేను ఈరోజు సింపుల్గా క్యారెట్ అండ్ పొటాటో తోటి ఎలా చేయాలనేది మీకు ఈ వీడియోలో చూపించాను. పిల్లలు అయితే చాలా ఎమ్మీగా తింటారు. దీనివల్ల ఏ ఇబ్బంది కూడా రాదు. ఎందుకంటే నెయ్యితో చేసాం కాబట్టి, మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యితోనే నేను చేసింది. మా ఇంట్లో ఎప్పుడు నెయ్యి అనేది ఉంటుంది. ఎందుకంటే బేబీస్కి అదే ఎక్కువ బలము అని చెప్పి నేను ఇంట్లోనే అమ్మతోటి చేయిస్తాను. చాలా అంటే ఇంకా బఠానీ అవి అయితే కలర్ఫుల్గా ఉంటే ఇంకా బాగా తింటారు. అది కూడా నేను త్వరగా మన వీడియోలో వస్తుంది కంపల్సరీగా. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీ పిల్లలకి ఉపయోగపడిద్దని నేను చెప్తున్నాను. ఒక్కసారి మీరు ట్రై చేసి నాకు ఈ వీడియో ఎలా వచ్చిందో అనేది కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నా ఛానల్.